సో అందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు ఫ్యామిలీ పార్ట్ 2 చూసేద్దాం. ఇదే లాస్ట్ పార్ట్. ఓకేనా? లెట్ us కంటిన్యూ దిస్ క్లాస్ విత్ ఫ్యామిలీ పార్ట్ 2. ఫ్యామిలీ డైఫంక్షన్. లాస్ట్ క్లాస్‌లోనే మనం ఫ్యామిలీ డైఫంక్షన్ గురించి లైట్‌గా చూసాం. ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా చూద్దాం. ఓకేనా? ఫ్యామిలీ డైఫంక్షన్ మీన్స్ ఎ ఫ్యామిలీ కెనాట్ పెర్ఫార్మ్ ఇట్స్ నార్మల్ ఫంక్షన్స్ ప్రాపర్‌లీ. ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి, ప్రతి ఒక్క మెంబర్‌కి వాళ్ళ రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి. ఫాదర్ అనేవాళ్ళు మనీ ఎర్న్ చేసి ఇంట్లో అవసరాన్ని తీరుస్తారు. మదర్ అనేవాళ్ళు ఇంట్లో కుక్ చేసి గాని ఆ అవసరాన్ని తీరుస్తారు. ఇప్పుడు ఫాదర్, మదర్ ఇద్దరు ఎర్నింగ్‌లో ఉన్నారు. ఎవరికి వీలుంటే వాళ్ళు కుక్ చేస్తున్నారు. అది వేరే విషయం గానీ ఎవరి ఫంక్షన్స్ వాళ్ళు చేస్తారు. అప్పుడు ఫ్యామిలీ అనేది బాగా ఫంక్షన్ అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ డిస్‌ఫంక్షన్ కరెక్ట్‌గా ఉండాలి అన్న ఇదిలో ఉండదనమాట. ఫాదర్ అనేవారు పిల్లలకి అంటే ఎకనామికల్‌గా సపోర్ట్ చేయకుండా, వాళ్ళ రోల్ ప్లే చేయకుండా తాగడాలు, తిరగడాలు, ఇంకా గొడవలు పట్టాలకు, ఇంకా ఆహ్, పిల్లలనేవాళ్ళు సరిగ్గా ఉండక మొత్తం అలా డిస్‌ఫంక్షన్‌గా ఉంటుందనమాట. దాన్నే మనం ఫ్యామిలీ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. వాటి నార్మల్ ఫంక్షన్స్ అనేవి అవి ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయవనమాట. ఏ డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీ ఫెయిల్స్ టు ప్రొవైడ్. ఇప్పుడు ఫ్యామిలీ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు వాటి వాళ్ళ మధ్య లవ్ అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు గొడవలు జరుగుతా ఉంటాయి. అది డిస్‌ఫంక్షనల్‌గా ఉంది గాబట్టి. వాళ్ళ మధ్య కేర్ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు, గైడెన్స్ ఉండదు, ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదు, ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. ఒక ఫ్యామిలీ చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. యాస్ ఎ రిజల్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ సోషల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న గొడవొస్తే చాలండి డివోర్స్ దాకా ఎళ్ళిపోతున్నారు. డివోర్స్ దాకా ఎళ్ళినప్పుడు ఆ కపుల్‌కి బానే ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి లేదంటే ఎల్డరీ పీపుల్‌కి ఎలా ఉంటుంది? బాగా టెన్షన్ పడతారు. ఫైట్ అనేది వాళ్ళ మధ్య జరిగినా గాని ఫ్యామిలీ అంతా దానికి సఫర్ అవుతుందన్నమాట. అలా అన్నమాట. అప్పుడు ఆ కపులే గాకుండా మిగతా వాళ్ళు గూడా బాగా ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, సోషల్లీ మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉంటారన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు కాజెస్ చూద్దాం. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కేర్. పేరెంట్స్ డస్ నాట్ లవ్ ఆర్ కేర్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళు వాళ్ళే గొడవ పడుకుంటుంటే ఇంక పిల్లల్నేం జూసుకుంటారు? అప్పుడేమవుతుంది? చిల్డ్రన్ బికమ్స్ లోన్లీ అండ్ డిప్రెస్డ్. వాళ్ళు ఏదన్నా చెప్పుకోవాలనుకున్నా గాని మీకు చెప్పుకునే అంత పొజిషన్‌లో ఉండరు. చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు. మీ మధ్య గొడవలుంటే వాళ్ళు మీకేమొచ్చి జెప్తారు? అంతే గదా! ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ మెంబర్స్ డు నాట్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫాదర్ అనేవారు ఎర్న్ జేస్తారు. కానీ నేనేందిలే ఎర్న్ జేసేది? వాళ్ళ చావు వాళ్ళు చస్తారంటే ఎట్లా? అవ్వదు కదా! మదర్ అనేవాళ్ళు చిల్డ్రన్‌ని నెగ్లెక్ట్ జేయడము, చిల్డ్రన్ అనేవాళ్ళు పేరెంట్స్‌ని పట్టించుకోవడము, ఈ ఫ్యామిలీ డిస్‌ఫంక్షన్‌లో కాజెస్‌లో ఇదొకటనమాట. నెక్స్ట్ ఆల్కహాల్ అడిక్షన్. వన్ మెంబర్ బికమ్స్ అడిక్టెడ్ టు ద ఆల్కహాల్. వన్ మెంబర్ అనే గాదు ఎవరైనా గాని. ఒకవేళ ఆల్కహాల్‌కి అడిక్ట్ అయితే ఫ్యామిలీ పీపుల్ డొమెస్టిక్ వయలెన్స్ తాగొచ్చేసి ఎలా పడితే అలా గొడవ చేయడం. ఫినాన్షియల్ లాస్. తాగున్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే డబ్బు మీద ఆహ్, ఇట్లా కంట్రోల్ చేయాలనే ఇది ఉంటదనమాట. డబ్బు కాజేయడంలోనే ఉంటారు. పూర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. తాగి తందనాలాడే వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చదివించడం చాలా కష్టం అన్నమాట. నెక్స్ట్ డ్రగ్ అడిక్షన్. టీనేజర్స్ మే స్టీల్ మనీ టు బై డ్రగ్స్. పిల్లలు సరిగ్గా పెరగలేదనుకోండి, వాళ్ళు డబ్బులు దొంగిలించేసి డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా రేర్ కేస్. బట్ ఎక్కువగా మనము రిచ్ ఫ్యామిలీస్‌లో చూస్తా ఉంటాము. పిల్లల్ని పెంచడం ఏంటంటే ఇక్కడ మనము ఫుల్‌గా ఫ్రీడమ్ ఇచ్చేయగూడదు. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చేంత వరకు మాత్రమే ఇవ్వాలి. మరీ గారాబం చేసినా గాని పిల్లలు సరిగ్గా పెరగరనమాట. అప్పుడు తర్వాత పేరెంట్స్‌కే ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్స్ క్రైమ్, స్కూల్ డ్రాపౌట్, ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్స్. నెక్స్ట్ అబ్యూస్. ఫ్యామిలీ మెంబర్స్ మే సఫర్ ఫిజికల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, సైకలాజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్. ఆల్ దీస్ మేక్ ఏ ఫ్యామిలీ డిస్‌ఫంక్షన్. ఏ అబ్యూస్ అయినా అవ్వనియండి, ఏ ఇదైనా అవ్వనియండి. వీటన్నిటిలో ఏం జరిగినా గాని ఫ్యామిలీ అనేది డిస్‌ఫంక్షనల్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ చూద్దాం ఇప్పుడు. యూనివర్సల్ ఇన్‌స్టిట్యూషన్. ఫ్యామిలీ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవ్రీ సొసైటీ. ఇప్పుడు ఫ్యామిలీ అనేది ప్రతి సొసైటీలో ఉంటుంది. ఇండియాలో ఉంటుందా? ఉంటుంది. ఆఫ్రికాలో ఉంటుందా? ఉంటుంది. ఏషియాలో ఉంటుందా? ఉంటుంది. ప్రతి చోట డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫ్యామిలీ ఉంటేనే సొసైటీ. సొసైటీ ఉండాలంటే
ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే వాట్ ఈస్ మెన్ బై సొసైటీ? మిక్చర్ ఆఫ్ ఫ్యామిలీస్ ని మనం సొసైటీ అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. అప్పుడు ఫ్యామిలీ ఉండాలి కదా, ఉండాలి. సో ఫ్యామిలీ ఈజ్ అ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. వెదర్ ప్రిమిటివ్ సొసైటీ, మోడర్న్ సొసైటీ, ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్. ఏ సొసైటీ అయినా ఫ్యామిలీ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ థింకర్, జార్జ్ పీటర్ ముడాక్. ఈయన చాలా ఫేమస్ థింకర్. ఈయన చాలా చాలా ఫేమస్ థింకర్. ఈయన గురించి మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. మనకు ఒక బిట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఈయనను మనము కిన్షిప్ లో కూడా చూసాం. ఫ్యామిలీ ఈజ్ యూనివర్సల్ అకార్డింగ్ టు హిమ్. మ్యారేజ్ ఈజ్ ద బేసిస్. ఎవ్రీ ఫ్యామిలీ జనరలీ స్టార్ట్స్ త్రూ మ్యారేజ్. ఏ ఫ్యామిలీ అయినా మనకి మ్యారేజ్ ద్వారానే స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్ళయింది, నాకు మళ్ళీ ఫ్యామిలీ ఏర్పడుతుంది, అక్కడ నుంచి మళ్ళీ పిల్లలు అదంతా వచ్చేస్తుంది. సో ఫ్యామిలీ అనేది పెళ్లి ద్వారా ఏర్పడుతుంది జనరలీ. మ్యారేజ్ క్రియేట్స్ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. నెక్స్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ క్లోజ్ ఎమోషనల్ బాండ్స్. ఇప్పుడు నాకు మా మదర్ కి చాలా క్లోజ్ ఎమోషనల్ బాండ్ ఉంటుంది, నాకు మా ఫాదర్ కి చాలా క్లోజ్ ఎమోషనల్ బాండ్ ఉంటుంది, లేదంటే నాకు మా హస్బెండ్ కి చాలా క్లోజ్ ఎమోషనల్ బాండ్ ఉంటుంది అనమాట. అయితే 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఇది నేను ఫస్ట్ కిన్షిప్ లో చెప్పాను మీకు, ఇప్పుడు మళ్ళీ రిపీటింగ్ వస్తుంది. బ్లడ్ రిలేషన్షిప్, కనెక్టెడ్ బై బర్త్, కనెక్టెడ్ బై బర్త్. నేను పుట్టడం వల్ల నేను ఎవరెవరితో కనెక్ట్ అవుతున్నా, ఫాదర్ తో కనెక్ట్ అవుతున్నా, మదర్ తో కనెక్ట్ అవుతున్నా, బ్రదర్ తో కనెక్ట్ అవుతున్నా, సిస్టర్ తో కనెక్ట్ అవుతున్నా, లేదంటే వాళ్ళ తరపున రిలేటివ్స్ తో కనెక్ట్ అవుతున్నా. దీన్ని మనం ఏమంటాము? కాన్సాగ్యూనల్ బై బ్లడ్. ఓకే. నెక్స్ట్ సెక్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళ మధ్య ఉన్న సెక్షువల్ రిలేషన్షిప్ వల్ల రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఇంకా ఫ్యామిలీ అనేది గ్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ లీగల్ రిలేషన్షిప్. ఫ్యామిలీ మే ఆల్సో బి క్రియేటెడ్ త్రూ అడాప్షన్. చెప్పాను కదా. సెక్షువల్ రిలేషన్షిప్ త్రూ మ్యారేజ్ అనుకోండి ఎఫినల్ అంటాము, త్రూ బ్లడ్ అనుకోండి కాన్సాగ్యూనల్ అంటాము. అలా కాకుండా ఇంకో వేలో మనకి రిలేషన్ ఎలా అవుతారని చెప్పా? అడాప్షన్ ద్వారా అవుతానని చెప్పా. ఇది ఆల్రెడీ స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను మీకు. అడాప్షన్, గార్డియన్షిప్, ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ నో బ్లడ్ రిలేషన్. ఎగ్జాంపుల్, అడాప్టెడ్ చైల్డ్ ఈస్ లీగలీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. గివ్స్ ఐడెంటిటీ. ఫ్యామిలీ గివ్స్ నేమ్. ఫ్యామిలీ మనకి నేమ్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. నా పేరేంటి? మేఘన. సర్నేమ్ కుప్పాల, మేఘన కుప్పాల. సోషల్ ఐడెంటిటీ, ఈమె వీళ్ళ కూతురండి, ఇలా చేస్తుంది, ఇలా వర్క్ చేస్తుంది, ఇట్లా. ఎగ్జాంపుల్, చిల్డ్రన్ యూజువల్లీ ఇన్హెరిట్ దేర్ ఫ్యామిలీ నేమ్, అంతే కదా. ఫ్యామిలీ ఐడెంటిఫైస్ లీనియేజ్. ఫ్యామిలీ టెల్స్ us ancestors, clan, lineage. దిస్ ఈస్ కాల్డ్ యాన్సెస్ట్రీ. ఇవన్నీ పదాలు నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఒకసారి వెళ్ళి ప్రీవియస్ నోట్స్ చూడండి, ఓకేనా. ప్రైమరీ సోషలైజేషన్. ఫ్యామిలీ టీచర్స్ లాంగ్వేజ్, మేనర్స్, వాల్యూస్, కస్టమ్స్, డిసిప్లిన్. ఫ్యామిలీ అనేది మనకి, ఇది కూడా నేను ఆల్రెడీ రిపీటెడ్ టాపిక్. ఫ్యామిలీ అనేది మనకి ఎలిమెంటరీ అన్నమాట. ఫ్యామిలీ ఏం నేర్పిస్తుంది మనకి? చిన్నప్పుడు పాకటం నుంచి మీరు అడల్టరీకి వచ్చే స్టేజ్ వరకు మొత్తం నేర్పిస్తుంది. లాంగ్వేజ్ నేర్పిస్తుంది, అలా ఉండాలో నేర్పిస్తుంది. చిన్నప్పుడు పిల్లలకి చెప్తాము, దొంగతనం చేయకూడదమ్మా, అది చాలా తప్పు, ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవాలి, లేదంటే లేదని. అదంటే ఏంటి? వాల్యూస్, మోరల్స్, ఇవన్నీ నేర్పిస్తుంది, డిసిప్లిన్ నేర్పిస్తుంది. సో దేర్ ఫోర్ ఫ్యామిలీ ఈస్ ద ఫస్ట్ స్కూల్. థింకర్, టాల్కట్ పార్సన్స్. ఫ్యామిలీ పర్ఫార్మ్స్ ప్రైమరీ సోషలైజేషన్. నెక్స్ట్ ఎమోషనల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఫ్యామిలీ మెంబర్స్ లవ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రేమించుకుంటారా లేదా? ప్రేమించుకుంటారు. హెల్ప్ ఈచ్ అదర్. మీకు ఏమైనా కావాలంటే మీ ఫాదర్ ని మీరు డబ్బులు అడుగుతున్నారా లేదా? అడుగుతారు కదా. ఒకవేళ మీరు ఎర్నింగ్ అనుకోండి, వాళ్ళకి ఏమైనా కావాలంటే మిమ్మల్ని అడుగుతారు. సో హెల్ప్ ఈచ్ అదర్, ఎర్న్ టుగెదర్, షేర్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ డిఫరెంట్ సోషల్ రోల్స్. ఎవ్రీ మెంబర్ హ్యాస్ అ రోల్. ప్రతి ఒక్కరికి రోల్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పింది. ఫాదర్ అనేవారు ప్రొవైడర్, మదర్ అనేవారు కేర్ గివర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. నేచర్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ ఒక నేచర్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. ఇండియా ట్రెడిషనల్లీ ఫాలోడ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. మోస్ట్లీ జాయింట్ ఫ్యామిలీ. ఎప్పటి నుంచో కూడా జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ వల్ల పీపుల్ అనేవాళ్ళు నియో లోకల్, లేదంటే నియో లోకల్ అంటే ఏంటి? చిన్న చిన్న ఫ్యామిలీస్ అన్నమాట. ఫాదర్ వాళ్ళ చిల్డ్రన్ మాత్రమే ఉంటారు. సో దానికి షిఫ్ట్ అవుతున్నారు పీపుల్.
మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లో ఎవరెవరు ఉంటారు? మెనీ జనరేషన్స్ లివ్ టుగెదర్. తరతరాలు ఉంటారు అన్నట్టు ఉంటారు కదా! తరతరాలు అంటే ఎక్కువ కాదులెండి. గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, చిల్డ్రన్స్, ఆంట్స్, అంకుల్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. వై డిడ్ ఫ్యామిలీ చేంజ్? ఫ్యామిలీ ఎందుకు చేంజ్ అయింది? నేను చెప్పిన ప్రకారమే. అర్బనైజేషన్ వల్ల చేంజ్ అవుతుందా? అవుతుంది. ఎడ్యుకేషన్ మీకు జాబ్ వస్తే అసలేంటి ఇప్పుడు ఇండియాలో కూడా చేయాలనుకోవట్లా. ఫారెనే డైరెక్ట్‌గా ఫారెన్ ఎళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ వల్ల చేంజ్ అయిపోతుంది ఫ్యామిలీ సిస్టమ్. ఇండస్ట్రియలైజేషన్, మైగ్రేషన్ వల్ల, ఎకనామిక్ చేంజెస్, మ్యారేజ్ వల్ల కూడా. ఇక్కడ ఉన్నోళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఉండరు. ఏందంటే నాకు కొరియన్ వాళ్ళు కావాలి అంటారు. జస్ట్ కిడింగ్. నిజానికి అంతే. టుడే స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్రీజింగ్. ఎస్పెషల్లీ సిటీస్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్. డస్ న్యూక్లియర్ ఫ్యామిలీ మీన్ జాయింట్ ఫ్యామిలీ డిసపియర్డ్? ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీకి వెళ్ళినంత మాత్రాన జాయింట్ ఫ్యామిలీ డిసపియర్ అయిందా? లేదు. ఎందుకు లేదు? మెనీ పీపుల్ స్టిల్ మెయింటైన్ ఎమోషనల్ రిలేషన్‌షిప్స్. ఈవెన్ నేను ఎక్కడో ఉండి పని చేసుకుంటున్నా. మా అమ్మకి ఫోను చేస్తానా లేదా? చేస్తాను. మా ఇద్దరి మధ్య ఎమోషనల్ రిలేషన్‌షిప్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఫినాన్షియల్ సపోర్ట్ మీరెక్కడున్నా మీ పేరెంట్స్‌కి ఇవ్వడం గాని, లేదంటే మీ పేరెంట్స్ మీకు అడగడం గాని జరుగుతుంది. ఫెస్టివల్ గ్యాదరింగ్స్. ఒక పండగ వచ్చిందంటే మనం ఇంటికెళ్తాం. మనం ఎక్కడ ఎంత దూరం ఉన్నా ఇంటికెళ్తామనమాట. ఫెస్టివల్ గ్యాదరింగ్సే గాదు, ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నా గూడా. విత్ జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ పాలిగిని ఇన్ హిమాచల్ ప్రదేశ్. పాలిగిని, గిని అంటే ఏమన్నాను? ఒక హస్బెండ్ మోర్ దాన్ 1 వైఫ్ ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవడం అన్నమాట. సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్లీ ప్రాక్టీస్డ్ పాలిగిని. పాలిగిని మ్యారేజ్ లో వస్తుంది. 1 హస్బెండ్, 2 ఆర్ మోర్ వైఫ్స్. ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. పాలియాండ్రీ అంటే ఏమన్నాను? ఒక ఆడామ మోర్ దాన్ ఇద్దరు భర్తలన్నమాట. ఒక ఆడామ లైక్ ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎంతమందైనా భర్తల్ని మెయింటైన్ చేయటం. అంటే భర్తల్ని పెళ్లి చేసుకోవడం. ఇవన్నీ దేంట్లో చూస్తాం మనం? లడాక్, టిబెట్, టోరా ట్రైబ్ ఎక్సెట్రా. 2 ఆర్ మోర్ బ్రదర్స్ మ్యారీ 1 వుమన్. ఫ్రాటర్నల్ అంటే ఏంటంటే ఒకే తండ్రికి పుట్టిన కొడుకులుంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు బ్రదర్స్ కి ఒకే భార్య అన్నమాట. ఆండ్రీ అంటే. అర్థమైందా? పాలియాండ్రీ. ఒక ఆడామ ఇద్దరు, ముగ్గురు వాళ్ళని పెళ్లి చేసుకోవటం. ఫ్రాటర్నల్ అంటే సొంత అన్నదమ్ముల్ని ఒకే ఆడామ పెళ్లి చేసుకుంటుందన్నమాట. నెక్స్ట్ ఎందుకు? ఇదంతా మనం మ్యారేజ్ చాప్టర్‌లో చూసాం. మొత్తం ఇదంతా మ్యారేజ్ చాప్టర్ కిందకొచ్చేస్తుంది. ఎందుకు? ఇఫ్ ఎవ్రీ బ్రదర్ మ్యారేజ్ సెపరేట్‌లీ ల్యాండ్ గెట్స్ డివైడెడ్. ఇప్పుడు అన్నకి, తమ్ముడికి ల్యాండ్ అనేది డివైడ్ అయిపోతుంది గదా! విడివిడిగా పెళ్లి చేసుకుంటే. అందుకని వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరూ ఒకే ఆడామని పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు ఒకే ఆడామని షేర్ చేసుకుంటారనమాట. థింకర్ జార్జ్ పీటర్ ముడాక్ ఎక్స్‌ప్లెయిన్డ్ పాలియాండ్రీ ఇన్ రిలేషన్ టు ఎకలాజికల్ కండిషన్స్. నెక్స్ట్ కాశీ ట్రైబ్. ఇది కూడా ఆల్రెడీ చెప్పుకుందే. బట్ ఆల్సో ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్. కాశీ ట్రైబ్. ఎక్కడ? మేఘాలయ. దే ఫాలో మ్యాట్రిలీనియల్ సిస్టమ్. అంటే ఏంటి? ప్రాపర్టీ అనేది మదర్ లైన్ ద్వారా పాస్ అవుతుంది. ఇప్పుడు మనకేంటి జనరల్లీ ఫాదర్ ద్వారా వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కొడుకు నుంచి వాళ్ళ కొడుక్కి ఇలా ప్యాట్రిలీనియల్ అన్నమాట. మ్యాట్రిలీనియల్ అలా గాదు. అమ్మమ్మ ఉందా? అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మకొస్తుంది. అమ్మ దగ్గర నుంచి వాళ్ళ కూతురికొస్తుందన్నమాట. ప్రాపర్టీ కానీ, డిసెంట్ కానీ అంతా మదర్స్ లైన్ నుంచి ట్రేస్ చేస్తామన్నమాట. ఇక్కడ జనరల్లీ ఎవరు యంగెస్ట్ డాటర్ యూజువల్లీ ఇన్‌హెరిట్స్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఎవరైతే యంగెస్ట్‌గా ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూతుర్లున్నారు. పెద్ద కూతురు, చిన్న కూతురు. చిన్న కూతురికి జనరల్లీ ఫ్యామిలీ ప్రాపర్టీ అనేది వస్తుంది. హస్బెండ్ ఆఫెన్ లివ్స్ ఇన్ వైఫ్స్ హౌస్. భర్త గూడా వచ్చేసి భార్యతోనే ఉంటాడన్నమాట. మ్యాట్రిలీనియల్ అంటే. నెక్స్ట్ మరుమక్క తాయం సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కేరళలో ఉన్న నెయిర్ కమ్యూనిటీ వాళ్ళు ఫాలో అవుతారన్నమాట. ప్రాపర్టీ పాసెస్ త్రూ సిస్టర్స్ చిల్డ్రన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వన్స్ ఓన్ చిల్డ్రన్. నెక్స్ట్ చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యామిలీ. ఇండియన్ ఫ్యామిలీ చేంజ్డ్ బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఫ్యామిలీ సిస్టమ్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయినాయి. పీపుల్ అనేవాళ్ళు ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకుముందు ఏంది? ఫ్యామిలీ ఒక చోట ఉంటే వాళ్ళు వాళ్ళే గూడ్స్ పండించుకొని ఇంట్లోనే ఎక్కువ వర్క్ జరిగేది. ఇప్పుడు అలా గాదన్నమాట.
అంతకుముందు ఫ్యామిలీసే ప్రొడ్యూస్ చేసేది. కానీ ఇప్పుడు మారిపోయింది. యంగ్ పీపుల్ బికేమ్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్. Children remained financially dependent longer because education increased. ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంక్రీస్డ్. ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇండిపెండెన్స్ ఎక్కువైంది. డిపెండెన్స్ తక్కువైంది. థింకర్ విలియం జే గూడే. ఇండస్ట్రియలైజేషన్ ఎంకరేజెస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. ఉన్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇండస్ట్రియలైజేషన్ లేకపోయినా ఉన్నాయి, బట్ దీనివల్ల ఎక్కువ అవుతున్నాయి. అర్బనైజేషన్, పీపుల్ మూవ్ టు సిటీస్. రీజన్స్ ఎందుకు, జాబ్స్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ చదువుకోవాలి, లేదంటే ఏపీఎస్సీ చదువుకోవాలి. బెస్ట్ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? మీ ఊర్లో ఉంటుందా? ఉండదు కదా. సో యూ విల్ మైగ్రేట్ ఆటోమేటికలీ. బెస్ట్ ఫెసిలిటీస్, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయడానికి మీ దగ్గర కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు, యూ షుడ్ గో. సో న్యూక్లియర్ ఫ్యామిలీ increased, జాయింట్ ఫ్యామిలీ decreased. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ changed attitudes, values, beliefs, efforts. హైయర్ ఎడ్యుకేషన్ encouraged individualism, privacy, equality. మోడర్న్ ఎడ్యుకేటెడ్ కపుల్స్ ప్రిఫర్ నియో లోకల్ ఫ్యామిలీ. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్ళైనాక విడిగా ఉండాలనుకుంటారు. చదువు విడిగా ఉండాలని నేర్పిస్తుందా? కాదులే. కాకపోతే ఏంటంటే చదువుకున్న వాళ్ళు వేరే వేరే చోట్ల జాబ్స్ చేస్తూ ఉంటారు. సో వేరే వేరే చోట జాబ్స్ చేసేటప్పుడు ఉండలేం కదా మనమైనా. సో వాళ్ళకి ఏంటంటే చదువుకునే వాళ్ళకి కొంచెం, వాళ్ళనే కాదు మోస్ట్లీ ప్రైవసీ కోరుకుంటారు, ఇండివిజువలిజం ఎక్కువ అవుతుంది. అదేమి తప్పు కాదు, ఎవరిష్టం వాళ్ళది. తప్పదు, ఇంకా మనకి జాబ్ అన్న దీంట్లో మనం న్యూక్లియర్ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. జాబ్ కూడా చేసుకోవడం అవసరమే, ఎందుకంటే ఇట్ విల్ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. మీరు ఎక్కడున్నా కానీ మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే దట్ ఈస్ బెస్ట్ థింగ్. ఓకే. డిక్లైనింగ్ బర్త్ రేట్. ఎర్లియర్ పీపుల్ వాంటెడ్ మెనీ చిల్డ్రన్. అంతకుముందు పీపుల్ కి చాలా మంది చిల్డ్రన్ కావాలి. ఎందుకంటే అప్పట్లో సర్జికల్ మెథడ్స్ కానీ హెల్త్ కేర్ కానీ సరిగ్గా ఉండేది కాదు. పిల్లలు కూడా పుట్టినంత వెంటనే చచ్చిపోయేవాళ్ళు అనమాట. అందుకని ఎంతమంది సంతానం బతకరో తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఆపరేషన్స్ వచ్చినాయి, స్కానింగ్ వచ్చింది, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, 2 ముద్దు, 3 రద్దు, సంథింగ్ ఏవో డైలాగ్స్ వస్తున్నాయి. సో చిల్డ్రన్ హెల్ప్ ఇన్, అంతకుముందు చిల్డ్రన్ హెల్ప్ ఫార్మింగ్ లో కూడా హెల్ప్ చేసేవాళ్ళు. టుడే చిల్డ్రన్ నీడ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, మనీ, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. ఫ్యామిలీ ప్రిఫర్ 1 or 2 చిల్డ్రన్. ఫోకస్ చేంజెడ్ ఫ్రమ్ క్వాంటిటీ టు క్వాలిటీ. నెక్స్ట్ మ్యారిటల్ డిసొల్యూషన్, మీనింగ్ ఎండింగ్ ఆఫ్ మ్యారేజ్ ఇంక్లూడ్స్ డివోర్స్, సెపరేషన్. ఎందుకు మ్యారేజ్ ఎందుకు ఎండ్ అవుతుంది? మ్యారేజ్ ఎందుకు ఎండ్ అవుతుంది? డివోర్స్, సెపరేషన్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు? ఆలోచన తక్కువ ఉంటే వస్తాయి. ఆలోచించండి. ఒక ప్రాబ్లమ్ కి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఎక్కడో చోట సొల్యూషన్ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ వచ్చినంత మాత్రాన మీరు కొట్టుకొని, తిట్టుకొని విడిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పాయింట్ లో మీరు అడ్జస్ట్ అయ్యి ఏదో ఒక రకంగా బయటపడొచ్చు. సొల్యూషన్ అనేది ఉంటుంది. పెళ్లి చేసుకున్నామంటే దానికి లైక్ డివోర్స్ అనేది సొల్యూషన్ అవ్వదు. నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. ఇంకా మనం ఇంకా వాళ్ళు మనకి సెట్ గారు, ఇంకా అదొక తలకాయ నొప్పి అనుకుంటే తప్ప డివోర్స్ ఇవ్వకూడదు. ఓకేనా? లేదంటే అసలు పెళ్లి చేసుకోకండి, డివోర్స్ ఆలోచించే పరంగా అయితే బెస్ట్ కదా. రీజన్స్ డొమెస్టిక్ వైలెన్స్. డౌరీ అనేది మోస్ట్లీ, డౌరీ అబాలిషన్ యాక్ట్ ఉన్నా కూడా డౌరీ తీసుకుంటున్నారు. ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, అక్కడ అత్తకి కోడలికి పడవు, మామయ్యకి లేదంటే అల్లుడికి పడవు. ఏంటి ఇవంతా? ఫినాన్షియల్ స్ట్రెస్. భర్త ఉద్యోగం సరిపోలేదనుకోండి, భర్త సంపాదించేది, ఇంకా ఆమె అరుస్తుంది అనమాట ఇంకా వాళ్ళ ఆయన మీద. స్ట్రెస్ ఆయనకేమో, వాళ్ళ మధ్య మళ్ళీ గొడవలు, ఎఫెక్ట్స్, ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఫీమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్, మీనింగ్ ఉమెన్ బికమ్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకు? విడోహుడ్, భర్త చనిపోయారు అనుకోండి, ఆమె ఫీమేల్ హెడెడ్ అవుతుంది. హస్బెండ్ మైగ్రేషన్, ఆయన ఎక్కడో పని చేసుకుంటున్నారు, ఇంకా ఈమె చూసుకోవాలి కదా, ఫీమేల్ హెడెడ్. హస్బెండ్ లీవ్స్ ఫ్యామిలీ, హస్బెండ్ అనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అలా. ఉమెన్ మేనేజ్ ఇన్కమ్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హౌస్ హోల్డ్. నెక్స్ట్ థింకర్స్, గిలిన్ అండ్ గిలిన్. మ్యారేజ్ ఇస్ a socially approved way of establishing a family
ఫర్ రిప్రొడక్షన్. ఇది ఫ్యామిలీ చాప్టర్, సారీ మ్యారేజ్ చాప్టర్ లో చూస్తాం. నెక్స్ట్ మైగ్రేషన్, పీపుల్ మూవ్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్. రీజన్స్ ఎందుకు? ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, బిజినెస్, ఇవన్నీ వేటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇంక్రీజెస్, జాయింట్ ఫ్యామిలీ రెడ్యూస్. నెక్స్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్, సెన్సెస్, రూరల్ ఏరియాస్ 2001 లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ 50.7% ఉంది, లైక్ జాయింట్ ఫ్యామిలీ 20.1% ఉంది. దాని తర్వాత తగ్గుతూ వచ్చింది. సో మనకి 2011 లో న్యూక్లియర్ ఫ్యామిలీ 52.3% ఉంది, జాయింట్ ఫ్యామిలీ 14.6% ఉంది. కంక్లూజన్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ మోర్ కామన్ దాన్ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద చాప్టర్ కాల్డ్ మ్యారేజ్. నెక్స్ట్ చాప్టర్ ఎథ్నిసిటీ. సో ఎథ్నిసిటీని డీల్ చేస్తా. ఓకే, so see you all in the next class of ethnicity part 1. Bye, all the best.